హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీశారు, దాంట్లో ఎన్ని హిట్ ఎన్ని ఫ్లాప్స్, ఒక్కొక్క సినిమా తీశారు కదా దిల్ రాజు గారు, దానికి పెట్టుబడి ఎంత పెట్టారు, ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, అది క్లిక్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా లాస్ట్ చేద్దాం వీడియో. ఫ్రెండ్స్, ముందుగా దిల్ రాజు గారు దిల్ అనే సినిమాని అయితే ప్రొడ్యూస్ అయితే చేశారండి. మన హీరో వచ్చేసరికి నితిన్ గారు. దీనికి టోటల్గా పెట్టుబడి ఎంత పెట్టారంటే 3 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి ఈ దిల్ సినిమాకి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 9 crores అయితే కలెక్ట్ చేసిందండి. ఇంకా ఈ డైరెక్టర్ వచ్చేసరికి అంటే దిల్ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మనకి వివి వినాయక్ గారు. ఇంకా సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇది దిల్ రాజు గారికి 1వ ఫిలిం పేరు వచ్చేసరికి దిల్. ఫ్రెండ్స్, ఇంకా మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు 2nd సినిమాని అయితే ప్రొడ్యూస్ చేశారండి. ఆ సినిమా పేరు వచ్చేసరికి మనకి ఆర్య. ఇంకా ఆర్య సినిమాకి డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి సుకుమార్. టోటల్గా దిల్ రాజు గారు మరి ఈ ఆర్య మూవీకి ఎంత పెట్టారంటే 4 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ ఆర్య మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 30 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. మరి ఆర్య సినిమాకి హీరో వచ్చేసరికి మన అల్లు అర్జున్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు 3వ మూవీ అండి. సినిమా పేరు వచ్చేసరికి భద్ర. ఈ భద్ర సినిమాలోని మన రవితేజ గారు హీరో. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది మన బోయపాటి సీను. ఓకేనా, డైరెక్ట్ చేసింది బోయపాటి సీను గారండి. మరి దిల్ రాజు గారు టోటల్గా భద్ర సినిమాకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 5 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. మరి భద్ర మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? మరి భద్ర మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 32 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా దిల్ రాజు గారు 3rd ఫిల్మ్ అనమాట. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి బొమ్మరిల్లు. దీన్ని డైరెక్ట్ చేసింది వచ్చేసరికి భాస్కర్. ఓకేనా, ది బొమ్మరిల్లుని మీ అందరికీ తెలుసు కదా, జలీలియా హీరోయిన్, సిద్ధార్థ గారు హీరో. ఈ ప్రొడ్యూసర్ గారు ఈ బొమ్మరిల్లుకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 6 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 51 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 5వ ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి మొన్న. దీనిలో ప్రభాస్ గారు హీరో. మరి దిల్ రాజు గారు ఈ మొన్న ఫిల్మ్కి ఎంత పెట్టుబడి పెట్టారంటే బడ్జెట్ వచ్చేసరికి 8 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీకి ఎంత కలెక్ట్ చేసిందంటే 15 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే మనకి యావరేజ్. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసరికి మనకి వంశీ పైడిపల్లి. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 6th ఫిల్మ్ అండి. సినిమా పేరు వచ్చేసరికి పరుగు. దీంట్లో అల్లు అర్జున్ గారు హీరో. సినిమా పేరు వచ్చేసరికి పరుగు. ఈ సినిమా వచ్చేసరికి ఫ్లాప్. టోటల్గా మరి దిల్ రాజు గారు ఈ పరుగు మూవీకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 15 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 9 crores మాత్రమే కలెక్ట్ చేసిందండి. ఇంకా ఈ పరుగు మూవీకి డైరెక్టర్ వచ్చేసరికి మనకి వంశీ పైడిపల్లి. ఫ్రెండ్స్, ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 7th ఫిల్మ్ అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి కొత్త బంగారు లోకం. మనకి పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ హిట్. మరి టోటల్గా కొత్త బంగారు లోకానికి మన ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టారంటే పెట్టుబడి 3.5 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. ఇంకా మొత్తం టోటల్ ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 8 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. మరి కొత్త బంగారు లోకం డైరెక్ట్ చేసిన డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి శ్రీకాంత్ అడ్డాల. ఇంకా కొత్త బంగారు లోకం పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన ఇంకొక ఫిలిం అండి. సినిమా పేరు వచ్చేసరికి జోష్. ఇంకా డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి వాసు వర్మ. టోటల్గా మన దిల్ రాజు గారు మొన్నకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 5 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. మొత్తానికి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 3 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఫ్రెండ్స్, ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 9th ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి రామ కృష్ణ కృష్ణ. ఈ ఫిలిం హీరో వచ్చేసరికి రామ్ గారు అండి. టోటల్గా మరి దిల్ రాజు గారు ఈ ఫిలింకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 10 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ వచ్చేసరికి 12 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ ఫిలింకి డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి శ్రీనివాస్. డైరెక్టర్ పేరు శ్రీనివాస్. ఇంకా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 10వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి బృందావనం. దీంట్లో మన హీరో ఎన్టీఆర్ గారు. ఇంకా ఈ మూవీ డైరెక్ట్ చేసింది వంశీ పైడిపల్లి. టోటల్గా బృందావనంకి దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 25 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 35 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ బృందావనం. ఫ్రెండ్స్, ఇంకా దిల్ రాజు గారు చేసిన 11th ఫిల్మ్ అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి మిస్టర్ పర్ఫెక్ట్. దీని డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి దాశరథి. మరి మిస్టర్ పర్ఫెక్ట్ కి మన దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే
18 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ కలెక్ట్ చేసింది మాత్రం, ఈ మూవీకి ఎంత కలెక్ట్ చేసిందంటే 32 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. టోటల్గా మరి ఈ ఫిల్ము పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ దిల్ రాజు గారికి. ఫ్రెండ్స్, ఇంకా దిల్ రాజు గారు తీసిన 12వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చరికి మనకి ఓ మై ఫ్రెండ్. మరి దిల్ రాజు గారు ఓ మై ఫ్రెండ్ కి ఎంత పెట్టుబడి పెట్టారంటే 9 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా మరి ఈ ఓ మై ఫ్రెండ్ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 8 crores అయితే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఇంక ఈ ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చరికి మనకి శ్రీరామ్. ఇది మనకి పబ్లిక్ టాక్ చూసినట్లయితే యావరేజ్. ఇంకా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు 13th ఫిలిం అండి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు. దీంట్లో హీరో వచ్చరికి వెంకటేష్ గారు, అలాగే మన మహేష్ బాబు గారు అండి. మరి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి మన దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 40 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 85 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్. మరి దీనికి డైరెక్టర్ పేరు వచ్చరికి మనకి వంశీ పైడిపల్లి. ఇంకా దిల్ రాజు గారు 14వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చరికి మనకి రామయ్య వస్తావయ్య, మన ఎన్టీఆర్ గారితో చేశారనమాట. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మరి రామయ్య వస్తావయ్యకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే మన దిల్ రాజు గారు 40 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 38 crores అయితే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. రామయ్య వస్తావయ్య అనే మూవీకి డైరెక్టర్ పేరు వచ్చరికి మనకి హరీష్ శంకర్. మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు 15వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చరికి మనకి ఎవడు, మన రామ్ చరణ్ గారితో అయితే తీశారనమాట. ఎవడు, దీని డైరెక్టర్ పేరు వచ్చరికి మనకి వంశీ పైడిపల్లి. ఇంకా ఈ ఎవడుకి మన దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 35 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 60 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు 16వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చరికి మనకి కేరింత. ఇంకా కేరింత డైరెక్టర్ వచ్చరికి మనకి శ్రీకాంత్ అడ్డా. టోటల్ గా మరి ప్రొడ్యూసర్ గారు ఈ ఫిలిం కి ఎంత పెట్టుబడి పెట్టారంటే కేరింతకి 3 కోట్లు అయితే బడ్జెట్ అయితే పెట్టారండి మన దిల్ రాజు గారు. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 5 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. దిల్ రాజు గారు తీసిన 17వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు మనం చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. టోటల్ గా దిల్ రాజు గారు మరి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కి ఎంత పెట్టుబడి పెట్టారంటే 22 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసినట్టు 50 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. మరి ఈ ఫిలిం కి ఎవరు డైరెక్టర్ అంటే హరీష్ శంకర్ గారు అండి. హరీష్ శంకర్ గారు డైరెక్టర్. ఇంకా దిల్ రాజు గారు తీసిన 18th ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి కృష్ణాష్టమి. టోటల్ గా దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి తీశారంటే ఫిలిం 8 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 14 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి వంశీ వర్మ. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా మన డైరెక్టర్ దిల్ రాజు గారు 19th ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి సుప్రీమో. ఈ డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి అనిల్ రావుపూడి. టోటల్ గా దిల్ రాజు గారు మరి ఈ సుప్రీం అనే మూవీకి ఎంత పెట్టుబడి పెట్టి తీశారంటే 51 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 44 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా దిల్ రాజు గారు తీసిన 20 ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి శతమానం భవతి. ఈ ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి సతీష్. ఈ ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చేసరికి సతీష్. టోటల్ గా ఈ శతమానం భవతి మన దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి తీశారంటే 8 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 25 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. టోటల్ గా మరి పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ హిట్ ఇది కూడా. ఇంకా 21 ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి నేను లోకల్. డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి త్రినాథరావు గారు. మరి నేను లోకల్ కి మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 18 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 61 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 22వ ఫిలిం అండి. ఇంకా ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి డీజే దువ్వాడ జగన్నాథము, మన అల్లు అర్జున్ గారు అయితే యాక్ట్ చేశారు కదండి. మరి టోటల్ గా దిల్ రాజు గారు ఈ ఫిలిం కి ఎంత పెట్టుబడి పెట్టారంటే 50 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 47 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. ఈ మూవీ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి హరీష్ శంకర్ గారు. ఇంకా దిల్ రాజు గారు చేసిన 23వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఫిదా. ఈ ఫిలిం బ్లాక్ బాస్టర్ హిట్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ హిట్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి మనకి శేఖర్ కమల గారు. టోటల్ గా ఈ ఫిదా అనే మూవీకి మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 31 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 80 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట.
మన దిల్లుని దిల్ రాజు గారు చిన్న సినిమా అయితే ప్రొడ్యూస్ అయితే చేశారండి. ఆ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి వెళ్లిపోకే. ఫిలిం పేరే వెళ్లిపోకే. బడ్జెట్ వచ్చేసరికి 30 లక్షలు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 13 lakhs అయితే కలెక్ట్ చేసిందండి అంతే. ఈ మూవీ పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలీదు. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా దీని డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి యాకబ్ అండి. డైరెక్టర్ పేరు యాకబ్. మన దిల్లుని దిల్ రాజు గారు 25వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి రాజా ది గ్రేట్. దీని డైరెక్టర్ వచ్చేసరికి మనకి అనిల్ రావుపూడి గారు. మరి రాజా ది గ్రేట్ కి మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 30 కోట్లు అయితే పెట్టి సినిమా అయితే తీశారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 52 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ చూసినట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. ఇంకా మన దిల్ రాజు గారు తీసిన 26వ ఫిలిం అండి ఎంసీఏ. మన నాని గారితో తీశారనమాట. సినిమా పేరు వచ్చి ఎంసీఏ, మిడిల్ క్లాస్ అబ్బాయి. టోటల్గా మన దిల్ రాజు గారు వచ్చేసరికి 25 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 80 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. దీని డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఎంసీఏ, మిడిల్ క్లాస్ అబ్బాయి ఉన్నాడు కదా, దీని డైరెక్టర్ వచ్చేసరికి మనకి వేణు శ్రీరామ్ గారు అయితే డైరెక్ట్ అయితే చేశారండి. పబ్లిక్ టాక్ చూసినట్లయితే బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్. మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 27వ ఫిలిం అండి. ఫిలిం పేరు చూసుకున్నట్లయితే లవర్. టోటల్గా లవర్ అనే మూవీకి మన దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 5 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ చూసుకున్నట్లయితే 7 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి మనకి అనీష్ ఆర్ కృష్ణ అండి. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ అయిన 28 ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి శ్రీనివాస కళ్యాణం. మరి శ్రీనివాస కళ్యాణ్కి మన దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 25 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 35 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. దీని డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా సతీష్ గారండి. ఇంకా సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే హిట్. ఇంకా మన డైరెక్టర్ దిల్ రాజు గారు 29th ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి హలో గురు ప్రేమ కోసమే. ఈ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చేసరికి మనకి త్రినాథరావు గారండి. మూవీ టోటల్ గా ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 15 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 30 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే మనకి హిట్. ఫ్రెండ్స్, ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 30 ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి F2. దీని డైరెక్టర్ వచ్చేసరికి మనకి అనిల్ రావుపూడి. టోటల్ గా F2 అనే మూవీకి మన దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే మనకి 30 కోట్లు అండి. ఎంత కలెక్ట్ చేసిందంటే 127 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్. ఫ్రెండ్స్, ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 31 ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇద్దరు లోకం ఒకటే. టోటల్ గా ఇద్దరు లోకం ఒకటే అనే ఫిలిం కి మన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 10 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ వచ్చేసరికి 8 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా మూవీ డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా జిఆర్ కృష్ణ డైరెక్టర్. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 32వ ఫిలిం అండి. ఫిలిం పేరు చూసుకున్నట్లయితే జాను. మరి జాన్ మరి ఫిలిం కి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టారంటే 10 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 9.2 CR మాత్రమే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మరి ఈ ఫిలిం కి డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా ప్రేమ్ కుమార్ గారండి. ఇంకా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు 33వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి జస్ట్ వి. ఫిలిం పేరే వి. ఈ డైరెక్టర్ పేరు వచ్చేసరికి మోహన్ రావు గారు అయితే చేశారండి. టోటల్ గా ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి ఈ సినిమా తీశారంటే 25 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ వి అనే మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 70 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. సినిమా చూసుకున్నట్లయితే పబ్లిక్ టాక్ బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 34వ ఫిలిం అండి వకీల్ సాబ్. మరి ఈ ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా వేణు శ్రీరామ్ గారండి. మరి టోటల్ గా వకీల్ సాబ్ అనే సినిమాకి మన తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 70 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 129 crores అయితే కలెక్ట్ చేసింది. బాస్టర్ హిట్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే మనకి ప్రొడ్యూసర్ గారు దిల్ రాజు గారు చేసిన 35వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి షాదీ ముబారక్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్. టోటల్ గా ఈ షాదీ ముబారక్ గారు దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 3 కోట్ల బడ్జెట్ తోనైతే ఈ ఫిలిం అయితే తీశారనమాట. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 2 కోట్లు అయితే కలెక్ట్ చేసిందండి. ఈ సినిమా పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. ఇంకా ఈ ఫిలిం కి డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా పద్మశ్రీ. ఇంకా దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 36వ ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా రౌడీ బాయ్స్. టోటల్ గా ఈ మూవీకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 15 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసినట్టు 9 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మరి ఈ ఫిలిం కి డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా శ్రీ హర్ష గారండి.
మనసున్న దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 37వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి F3, డైరెక్టర్ పేరు కూడా మనకి అనిల్ రావుపూడి గారు. టోటల్ గా ఈ మూవీకి ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 60 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే మనకి 90 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 38 ఫిల్మ్ అండి. ఫిలిం పేరు ఏంటో తెలుసా? థ్యాంక్ యూ. ఫిలిం పేరే థ్యాంక్ యూ. మరి థ్యాంక్ యూకి మన మనసున్న దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 40 crores అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే జస్ట్ 9 crores మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మరి ఫిలిం కి డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా విక్రమ్ కుమార్ గారు అండి డైరెక్టర్ పేరు. మన దిల్ రాజు గారు 39th ఫిలిం అండి. ఫిలిం పేరు చూసుకున్నట్లయితే వారసుడు. ఈ ఫిలిం కి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చాలా గట్టిగా అయితే పెట్టుబడి పెట్టారనమాట. ఎంత పెట్టుబడి పెట్టారో తెలుసా మీ అందరికీనా? 250 కోట్లు పెట్టుబడి పెడితే ఈ ఫిలిం వచ్చేసరికి మనకి 350 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్. ఇంకా ఈ ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి వంశీ పైడిపల్లి. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 40 ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి శకుంతలం. ఇది డైరెక్ట్ చేసింది గుణశేఖర్ గారు. గుణశేఖర్ అంటే తెలుసు కదా, చాలా భారీ బడ్జెట్ వెళ్తుంది అనమాట. టోటల్ గా మన దిల్ రాజు గారు ఈ శకుంతలకి ఎంత పెట్టుబడి పెట్టారంటే 10 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అనమాట. మరి పబ్లిక్ టాక్ చూసుకున్నట్టయితే ఫ్లాప్. ఫ్రెండ్స్ ఇంకా దిల్ రాజు గారు చేసిన 41 ఫిలిం అండి. ఈ ఫిలిం పేరు వచ్చేసరికి మనకి ఇంకా ద ఫ్యామిలీ మ్యాన్. ఇది డైరెక్ట్ చేసింది అయితే పరశురామ్ గారు అయితే డైరెక్ట్ అయితే చేశారన్నమాట. మరి దిల్ రాజు గారు ఈ ఫిలిం కి ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 50 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 24 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ లిస్ట్ లోకి అయితే చేరిపోయింది. మన దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 42వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి జనకైతే గనక. మరి జనకైతే గనకకి ప్రొడ్యూసర్ గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే మనకి 5 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే జస్ట్ 6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందండి. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే యావరేజ్ అనమాట. దీని డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి ఇంకా సందీప్ రెడ్డి గారు. దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేసిన 43వ ఫిలిం అండి. ఫిలిం పేరు వచ్చేసరికి మనకి గేమ్ చేంజర్. పబ్లిక్ టాక్ చూసుకున్నట్లయితే ఫ్లాప్. మన గేమ్ చేంజర్ కి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఎంత పెట్టుబడి పెట్టి సినిమా తీశారంటే 160 కోట్లు అయితే పెట్టుబడి అయితే పెట్టారండి. టోటల్ గా ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసిందంటే 125 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి ఫ్లాప్ లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా దీని డైరెక్టర్ మనకు వచ్చేసరికి మనకి ఇంకా శంకర్ గారండి. ఫ్రెండ్స్ ఇంకా 44వ ఫిలిం అండి. సంక్రాంతికి వస్తున్నాము. ఇది వెంకటేష్ గారు యాక్ట్ చేశారు ఫిలిం. మీ అందరికీ తెలిసిందే బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ అనమాట. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారే. ఈ ఫిలిం డైరెక్టర్ పేరు వచ్చేసరికి మనకి అనిల్ రావుపూడి గారు అనమాట. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూసారని అయితే అనుకుంటున్నానండి. సబ్స్క్రైబర్ కౌంట్ అయితే చాలా తక్కువగా ఉందన్నమాట. చూసారు కదా ఎండలో వేసిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా పోస్టులు అయితే చూపించలేదు, ఒక్కొక్క పోస్ట్ అయితే చూపించలేదు. క్లారిటీగా నేను చెప్పాను అయితే నేనైతే అనుకుంటున్నానండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా కంటెంట్ అయితే ఉంటుందో ఒకసారి చెక్ చేస్తే మీకు క్లారిటీగా అయితే తెలుస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ డే. టేక్ కేర్. బాయ్.